శ్రీమతి వి హన్షితా రెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2023 బాలగం సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితా రెడ్డి గారు, సినీ డైరెక్టర్ శ్రీ వేణు ఎల్దండి గారు సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో హీరోయిన్లు ప్రియదర్శి గారికి, కావ్య కళ్యాణ్ రామ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ బలగం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2023 చిత్రం హనుమాన్, ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ ప్రశాంత్ గారు. హీరో టీమ్ బలగం, కంగ్రాచులేషన్స్ బలగం టీం. బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలం అని. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని, హీరో శ్రీ తేజ సజ్జా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ హనుమాన్. హనుమాన్ అయింది, ఇక్కడ మళ్ళీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ హనుమాన్. తృతీయ ఉత్తమ చిత్రం 2023 భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని, శ్రీ హరీష్ పెద్ది గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీల గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం గారికి, అలాగే బాలకృష్ణ